తెలంగాణ నవనిర్మాణ సమావేశంపై సందిగ్ధత కొనసాగుతుంది. శాంతి భద్రతల సమస్యగా చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించడంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. 2000 మందితో మీటింగ్ ఉంటుందని అనుమతి అడగామని తెలిపింది. కానీ కావాలని శాంతి భద్రతలు పార్కింగ్ సమస్య అంటూ అనుమతి ఇవ్వడం లేదని జనసేన పిటిషన్లో ప్రస్తావించింది. ఇది బహిరంగ సభ కాదని కేవలం కార్యకర్తల సమావేశం మాత్రమే అంటుంది. ఇదే సంధ్యా కన్వెన్షన్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇది బహిరంగ సభ కాదంటూ కూడా చెప్తున్నారు. అయితే మేము ఇంటర్నల్ గా 1800 మందిని ఇతర వాలంటీర్లు కలిపి 2000 మందితో మాత్రమే మీటింగ్ ఉంటుందంటూ కూడా పర్మిషన్ అడిగినట్టయితే జనసేన చెప్పుకొస్తుంది. ఇక 1000 మంది పాల్గొనే హోలీ సెలబ్రేషన్లు కూడా జరిగాయి. మాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వటం లేదంటూ కూడా జనసేన ప్రశ్నిస్తుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశం జరిపి తీరుతామంటూ కూడా నేతలు హైకోర్టుకి వచ్చి పార్టీ తరఫున లీగల్ టీం అయితే పిటిషన్ వేశారు. మరి దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి. కేవలం 2000 మందితోనే మేము అది కూడా అవుట్డోర్ లో కాదు ఇండోర్ లోనే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నాము. అది కూడా కేవలం కార్యకర్తలు వాలంటీర్లు మాత్రమే ఉంటారు. కావాలని అటు ఏదైతే సమస్య వస్తుందంటూ పార్కింగ్ ఇష్యూ అంటూ కూడా వాంటెడ్ గానే సభకు అనుమతి ఇవ్వట్లేదంటూ కూడా జనసేన అయితే చెప్పుకుంటూ వస్తుంది. మరి దీనిపై ఇప్పుడు కోర్టు తీర్పు ఏమి ఇవ్వబోతుంది? ఈ రోజు సభ ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. సో ఇదిలా ఉండగా కూడా మరో పక్కన ఏదైతే జరిగిన ఇష్యూస్ మీద కూడా అటు పవన్ పై తెలంగాణ ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సభ పెట్టుకొనిస్తే కనుక మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే దీన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే మరి కాసేపట్లో కూడా ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. అనంతరం కూడా మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? ఈ రోజు సభ ఉంటుందా ఉండదా? ఒకవేళ సభకు అనుమతి ఇవ్వకపోతే కనుక జనసేన కార్యకర్తలు ఏం చేయబోతున్నారు? లీగల్ టీం ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా చూడాలి. ఈ రోజు ఆ సభకు పర్మిషన్ ఇవ్వకపోతే రేపైనా సభ ఉండే ఛాన్స్ ఉందా లేదనేది కూడా చూడాలి. ఇప్పటికే అటు సంధ్యా కన్వెన్షన్ లో కూడా సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. 2000 మందితో 1800 మంది కార్యకర్తలు 200 మంది వాలంటీర్స్ తో కేవలం సభ నిర్వహిస్తున్నాము. కార్యకర్తలకు సూచనలు చేయడానికే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సభ నిర్వహిస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. బట్ అటు తెలంగాణ ప్రభుత్వం వాంటెడ్ గానే అటు సభకు పర్మిషన్ ఇవ్వట్లేదు, సమస్యలు వస్తాయంటూ చెప్పుకుంటూ వస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరి చూడాలి దీనిపై మరి కాసేపట్లో హైకోర్టు ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతుందనేది. ఈ రోజు ఇటు తెలంగాణలో జరగాల్సిన జనసేన సభకు సైతం కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. సంధ్యా కన్వెన్షన్ లో కేవలం 2000 మందితో మాత్రమే సభ నిర్వహించుకుంటాము, ఇండోర్ మీటింగ్ మాత్రమే, ఇది బహిరంగ సభ కాదు, కేవలం మేము పర్మిషన్ అడిగాము, దాన్ని వాంటెడ్ గానే పోలీసులు నిరాకరిస్తున్నారంటూ కూడా జనసేన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. దీనికి సంబంధించి అటు లీగల్ టీం కూడా హైకోర్టును ఆశ్రయించారు. మరి కాసేపట్లో హైకోర్టు దీనిపై ఏం చెప్తారన్నది కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. మరో పక్కన సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ అంటూ కూడా ఒక నామకరణం చేసి ఈ రోజు అయితే హైదరాబాద్ లో సభ నిర్వహించేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా సభకు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడం, దీనికి కొన్ని కారణాలను కూడా చూపిస్తూ వచ్చారు. ఏదైతే ఇది వరకు చేసిన జనసేనాని కానివ్వండి లేదంటే ఏపీలో కొంతమంది మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా, అలాంటిది వారు ఇక్కడ సభ ఎలా పెట్టుకుంటారు? అండ్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఒక పక్కన జరుగుతుండగా మరో పక్కన ఇక్కడ సభ నిర్వహిస్తే అటు ట్రాఫిక్ కాంక్షలు అలాగే మరికొన్ని ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది. పోలీసులు మొత్తం కూడా అటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అక్కడ ఉంటారు. అలాంటిది మరో పక్కన ఈ సభ నిర్వహిస్తే కనుక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఏదైతే పర్మిషన్ ఇవ్వట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, ఏంటి ఇప్పటికే ఇటు సభకి అనుమతి నిరాకరించడంతో కూడా అటు హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరి హైకోర్టు తీర్పు ఎప్పుడు రాబోతుంది? లీగల్ టీం ఎలా ముందుకెళ్తుంది? నిర్మాణ సంబంధించిన సమావేశం గురించి ఇంకా సందిగ్ధంలో కొనసాగుతుంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన లీగల్ టీం అంతా కూడా ఇప్పుడు హైకోర్టుకి చేరుకున్నారు. హౌస్ మోషన్ పిటిషన్ ని ఇవాళ మూవ్ చేయబోతున్నారు. సో ఇప్పటికే ఇవాళ హైకోర్టు కూడా హాలిడే కాబట్టి ఇవాళ కేవలం 3 జడ్జిలు మాత్రమే ఉంటారు. సో వాళ్ళలో
ఎవరికి రిజిస్ట్రీ ఈ యొక్క కేసు కేటాయిస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అనేక అభ్యంతరాలు కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే సంధ్యా కన్వెన్షన్ దగ్గర కానీ అలాగే ఇటు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో, హైటెక్ పరిసర ప్రాంతాల్లో, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కూడా కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. దాంతోపాటు చాలా వరకు కూడా ప్రోగ్రామ్స్ జరిగాయి. అప్పుడు లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మేము కేవలం 2000 మందితో మాత్రమే మేము ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నాం, ఎక్కడా కూడా బహిరంగ సభ కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో చాలా మంది ఇప్పటికే లీగల్ టీం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి కూడా శిరీష కానీ అలాగే రామకృష్ణ కానీ వీళ్ళందరూ కూడా ఉదయమే ఇక్కడ కోర్టు వద్ద చేరుకున్నారు. శిరీష గారు, ఏంటి చాలా సందిగ్ధం అనేది కొనసాగుతుంది. ఇవాళ అసలు జనసేన పార్టీకి సంబంధించి మీటింగ్ ఉంటుందా ఉండదా, అది కూడా కోర్టు డైరెక్షన్తోనే ఉంటుందా, లేకపోతే కోర్టు డైరెక్షన్ అటున్నా ఇటున్నా కూడా ఖచ్చితంగా సభ జరిగే అవకాశం ఉందా? లేదండి, మేము చట్టానికి న్యాయానికి బద్దులమయ్యే ఉంటాము. ఖచ్చితంగా చట్టాన్ని విశ్వసిస్తున్నాం, మాకు న్యాయం జరుగుతుందని జనసేన పార్టీ తరపు నుంచి విశ్వసిస్తూ మేము ఈ రోజున హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాం. 100% వీ హ్యావ్ అ ఫండమెంటల్ రైట్ టు కండక్ట్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్. మేము ఇక్కడ ఎటువంటి పబ్లిక్ అబ్స్ట్రక్షన్ కానివ్వండి, ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చేయడం ఇటువంటివి ఏం లేవు. బికాజ్ ఎందుకంటే మా పర్మిషన్ లెటర్లో కూడా ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ దట్ ఎటువంటి ర్యాలీస్ కానివ్వండి, లేకపోతే ర్యాలీగా తీసుకురావడం, ఆయన బయటకు వచ్చి అందరినీ అడ్రస్ చేయడం ఇటువంటివి ఏం లేవు. ఇది కంప్లీట్గా అంతర్గతమైనటువంటి క్లోజ్డ్ మీటింగ్. దీనికి ఇన్ని ఆంక్షలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మెన్షన్ చేసిన రీజన్స్ కూడా రిజెక్షన్ కాపీలో అందరు చూస్తూనే ఉన్నారు, విచ్ ఈస్ కంప్లీట్లీ నాట్ యాక్సెప్టబుల్. అన్ని విషయాలు అందరికీ గడిచిన కొద్ది రోజులుగా ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఎక్కడ కూడా జనసేన పార్టీ నుంచి తెలంగాణని అగౌరవపరుస్తూ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల్ని కానీ, నాయకుల్ని కానీ, ఉద్యమకారులు కానీ అవమానపరుస్తూ అసలు బయటికి ఎవరు రాలా. ఫస్ట్ జనసేన నుంచి ఒక ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి రచ్చే తప్ప ఇదంతా జనసేన పార్టీ ఈజ్ వెరీ 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 అవేర్ ఆఫ్. సో ఈ కాన్స్టిట్యూషనల్ చట్టబద్ధంగా రాజ్యాంగంగా ఎటువంటి విలువలు ఉంటాయో వాటన్నిటిని పాటించుకుంటూ వెళ్తుంది. సో మేము ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ మచ్ టైం కాబట్టి మేము పిటిషన్ మూవ్ చేయడానికి వెళ్తున్నాము. వన్స్ అయిన తర్వాత 100% విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. సో ఏంటి గత వారం నుంచి చూస్తున్నాం, అనేక పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడము, ఇప్పుడు నవనిర్మాణ సంబంధించిన ఈ యొక్క మీటింగ్కి ఇటు పొలిటికల్ పార్టీస్ కూడా అబ్జెక్షన్ పెట్టడం, ఒక పక్క కవిత కానీ, ఒక పక్క ప్రభుత్వం నుంచి పొన్నం ప్రభాకర్ కానీ. సో ఎట్లా చూస్తారు మీరు ఇవాళ? ఇది ఒక పార్టీ సభ పెట్టుకోవటం అనేది ఇంటర్నల్ మీటింగ్. యాక్చువల్లీ అది రాజ్యాంగం మాకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్. వీళ్ళు ఈ రోజున 4 రోజుల ముందు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఈరోజు పర్మిషన్ డినై చేసింది. ఈరోజు మేము కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినాం. ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేసినాం. ఈ రోజున ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మేము వెళ్తున్నాం కాబట్టి, కావాలని ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో పోలీసు వారు దీనికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మేము చట్టబద్ధంగా ఇక్కడ పర్మిషన్ తీసుకుని ఆ సభను విన్నవించుకునేందుకు ముందుకు వెళ్తాం. సో అది అడ్వకేట్స్ చెప్తున్నారు. ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు కాబట్టి చూడాలి ఇవాళ ఏం జరుగుతుంది. ఎందుకంటే హైకోర్టు పర్మిషన్ ఇస్తుందా, సో యాజ్ దీని ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క సమావేశం జరుగుతుందా లేదని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఇవాళ హైకోర్టుకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎస్ రానా, నిజంగా ఇప్పుడు లీగల్ టీం ఏదైతే చెప్తుందో కావాలని ఆంక్షలు పెడుతున్నారు, ఇదంతా కరెక్ట్ కాదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. జనసేన కార్యకర్తలు కూడా అదే అంటున్నారు, వాంటెడ్లీ చేస్తున్నారు అని చెప్పేసి. సో నిజంగానే వాంటెడ్లీ చేస్తున్నారు అనుకోవచ్చా? అసలు కార్యకర్తలు ఏమంటున్నారు? అంటే వీళ్ళ వర్షన్ ఏంటంటే, మేము ఎక్కడా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకారులు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరిని కూడా మేము విమర్శించలేదు. దాంతోపాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ రచ్చంతా కూడా ఆయన కూడా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా కూడా ఆయన పైన కేసులు పెట్టొద్దని నేనే చెప్పానని కూడా ఆయన కూడా చెప్పారు. సో ఇద్దరు కూడా ఈయన వెనక్కి తీసుకుంటారు. దాన్ని జనసేన పార్టీ కూడా స్వాగతించిన నేపథ్యంలో ఎందుకు ఇతరులంతా కూడా మధ్యలో తీరి దీన్ని కావాలని ఒక డ్రామాటిక్ లెవెల్లో కూడా ఒక వివాదం సృష్టిస్తున్నారు. ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్ర లాగా చేస్తున్నారు. దాంతోపాటు లేనిపోని ఆరోపణలతో పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారు. సో అవంతా కూడా అవాస్తవాలు. సో మేము మా పార్టీకి సంబంధించిన నవ నిర్మాణానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు మేము మాట్లాడుకోవడానికి సమావేశం నిర్వహించినాం కాబట్టి, సో దీంట్లో ఎవరు కూడా తెలంగాణకు సంబంధించిన అంశంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ షెడ్యూల్ ప్రకారం మీటింగ్ జరుగుతుందని కూడా చెప్తున్నారు.